వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూసి ఒక రైలు ఆత్మాహుతి చేసుకుంది. తనకు తానే నిప్పంటించుకొని తగలబడింది. రైలు ఏంటి నిప్పంటించుకొని తగలబడటం ఏంటి అని అనుమానం వస్తుందేమో. మీకు అందరికి గుర్తుంటుంది, 10 ఏళ్ల నాడు దాదాపుగా తుని దగ్గర రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడింది. దాన్ని కొంతమంది దుండగులు తగలబెట్టారు. 2016 జనవరి 31 తారీఖున కాపు రిజర్వేషన్ల డిమాండ్తో ముద్రగడ పద్మనాభం అనే నాయకుడు ఒక సభ నిర్వహించాడు. ఆ సభకు హాజరైన వాళ్ళలో కొంతమంది ఆకతాయిలు ట్రాక్ మీద వెళ్తున్న రైలును ఆపి తగలబెట్టారు. అది సాయంత్రం టైం కావడంతో ప్రయాణికులందరూ దిగిపోయారు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. అదే నైట్ టైం అయి ఉంటే ఖచ్చితంగా 100 ప్రాణాలు పోయేవి. అది ఒక పెద్ద కుట్ర. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరిగింది. రైలు తగలబెట్టి ఆ సందర్భంలో పోలీసులు కనుక సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే దాన్ని కులకలహాలుగా మార్చి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాలనే కుట్ర అందులో దాగుంది. అయితే అదృష్టవశాత్తు అప్పుడు పోలీసులు సంయమనం పాటించడం, మరణాలేమీ లేకపోవటం వల్ల అంతటితో సరైంది. ఈ తుని సభ ముద్రగడ పద్మనాభం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వీళ్ళంతా కలిసి నిర్వహించారు. దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభంతో పాటు ఇంకో 40 మంది మీద రైల్వే పోలీసులు కేసు పెట్టారు. అయితే రాయలసీమ నుంచి వచ్చిన కడప రౌడీలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు, కరుణాకర్ రెడ్డి మనుషులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. సరే, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక సరైన సాక్ష్యాధారాలు లేవని రైల్వే కోర్టు కొట్టేశాక ఆ అప్పీల్కి వెళ్ళలేదు. ఇప్పుడు రైల్వే పోలీసులు రాష్ట్ర హోంశాఖకే ఒక లెటర్ పెట్టారు. దీని మీద అప్పీల్ చేయాలి, ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించండి అని. హోంశాఖ అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని వైసీపీ మళ్ళీ రాజకీయం చేసింది. తీవ్ర విమర్శలు గుప్పించింది సాక్షి మీడియా, అలాగే వైసీపీ నేతలు. కాపుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం అని, కాపులను దెబ్బకొడుతున్న కూటమి ప్రభుత్వం అని విమర్శలకు దిగారు, దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ అంటే సరే ప్రభుత్వం దాన్ని జీవో ఉపసంహరించుకుంది, కానీ మనం జెన్యూన్గా ఆలోచిస్తే కింద కోర్టు కొట్టేసినప్పుడు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ పై కోర్టులో అప్పీల్ చేస్తుంది. కానీ ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, సాక్షి లాంటి వాళ్ళు చంద్రబాబుకు తెలియకుండానే జీవో ఇస్తారా, ఇది కాపుల మీద కక్ష సాధింపు, కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని విమర్శలు గుప్పించారు. ఇదే అంబటి రాంబాబు తన సొంత సామాజిక వర్గం కాపుల గురించి అడ్డగోలు మాటలన్నీ మాట్లాడాడు. గతంలో కాపులు తాగుబోతులు అన్నాడు, తిరుగుబోతులు అన్నాడు, మా వాళ్ళ క్రమశిక్షణ లేదన్నాడు. ఇవాళ ఆయన కాపుల తరపున వచ్చి మాట్లాడుతున్నాడు. ముద్రగడ పద్మనాభం ఆయన అసలు తన పేరే రెడ్డిగా మార్చుకున్నాడు, నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నాడు. వీళ్ళు కాపులను తెలుగుదేశం దెబ్బ కొడుతుందని మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు నిలుపుదల చేయించారు. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు హితబోధ చేశారు. కాపుల్లో విష బీజాలు నాటి వాళ్ళని కన్ఫ్యూజన్లో నెట్టాలనే కుట్రలో వైసీపీ నేతలు ఉన్నట్టు అర్థమవుతుంది. అలాంటివి కుట్రల వలలో పడొద్దని చెప్పి జనసేన, తెలుగుదేశం నేతలు వాళ్ళ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఇక్కడ వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే కాపులకి, కాపు సంఘాలకి దీంతో ఏంటి సంబంధం? ఆ రోజు కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాపు సంఘాలు కానీ కాపులు కానీ ఈ ఇన్సిడెంట్తో మాకు సంబంధం లేదు, రైళ్లు తగలబెట్టి మనుషులను చంపేంత దుశ్చర్యలకి కాపులు పాల్పడరు అని స్పష్టంగా ప్రకటనలు జారీ చేశారు. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని అందరికీ అనుమానాలు ఉన్నాయి ఆ రోజున. కాకపోతే ఆ వెనకాల ఉన్న వాళ్ళని వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి ఉంటే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి ఉంటే చెవిరెడ్డి, లేదంటే కడప గొండాలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాని మీద లోతుగా విచారణ జరిపే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళు ఏదైతే విమర్శలు గుప్పించారో ఆ విమర్శలకు జడిసి ఈ జీవో ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. అంటే ఎలా అయిందంటే ప్రతి కూడా ఓట్ బ్యాంక్ దృష్టితో చూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దుస్థితి ఏర్పడింది. ఓట్ బ్యాంక్ ఉంటే వాడు ఏ నేరం చేసినా వెనకేసుకురావటం, లేదంటే ఓట్ బ్యాంక్ ఉంటే వాడు ఏ నేరం చేసినా వదిలేయటం, కఠిన చర్యలు తీసుకోలేకపోవటం. ఇంకోటి కుల సంఘాలు కూడా అలాగే తయారైంది. వాడు అరాచకాలు చేసేటప్పుడు ఎవడో కూడా ఏ కుల సంఘం మాట్లాడదు, తప్పుడోడా ఈ అరాచకం ఏంట్రా, ఈ కులంలో పుట్టి కులానికి చెడ్డ పేరు తెస్తా ఉంటారా అని ఎవడో మందలించడు. కానీ వాడి మీద యాక్షన్ తీసుకునేటప్పుడు మాత్రం ప్రతివాడు వస్తాడు, మా కులపోడి మీద యాక్షన్ తీసుకుంటారా అని. అంటే
ఎట్లా తయారైందో చూడండి పరిస్థితి. మన ప్రజాస్వామిక దేశం, మన రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం అని చెప్పుకుంటాం, కానీ ఆచరణ చాలా ఘోరంగా మారిపోయింది. ఇక్కడ సభ నిర్వహించింది ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు. వీళ్ళు బాధ్యులు అవుతారు. అక్కడ కాపులు తగలబెట్టారా లేకపోతే ఇంకొకరు గూండాలు తగలబెట్టారా అనేది విషయం కాదు. సభ ఎవరైతే నిర్వహించారో ఆ సభా నిర్వహణ చేసిన వాళ్ళు దీనికి బాధ్యులు అవుతారు. వీళ్ళని బాధ్యులను చేసి వీళ్ళ మీద కేసులు పెట్టాలి. పైగా ముద్రగడ పద్మనాభం చంద్రబాబు గారిని ఆజన్మాంతం ద్వేషిస్తానే ఉంటానని స్పష్టంగా చెప్తానే ఉన్నాడు. మరి చేతికి దొరికిన ముద్రగడని చంద్రబాబు గారు ఎందుకు వదిలేశారో అర్థం కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. తెనాల్లో రౌడీ షీటర్లను పరామర్శిస్తే విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లని, క్రిమినల్స్ని పరామర్శిస్తారని. కానీ ఇక్కడికి వస్తే ఇది కూడా ఒక పెద్ద క్రైమే. దానికంటే పెద్ద క్రైము. కొన్ని వందల ప్రాణాలు పోయేవి, అలాగే కుల కలహాలకు బీజం పడేది. ప్రభుత్వాన్నే కూల్చివేసే కుట్రది. అలాంటి కుట్ర కేసుని విత్డ్రా చేసుకోవటం అనేది సరికాదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కులాలకు అతీతంగా అందరిలో ఉంది. క్రిమినల్స్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఓట్ల లెక్కలు వేసుకోవాలంటే అది సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు అఫీషియల్గా ఈ రైలుని ఎవరూ తగలబెట్టలేదని తేల్చేశారు. పాపం అది తనంతట తానే కాల్చుకొని బూడిదైపోయింది. Like, share and subscribe to Rajaniti channel.